యోగ వాసిష్టం కథల్లో ఈరోజు అహం విచారణ గురించి తెలుసుకుందాం. అహం అనే దానికి సరిగా అర్థం తెలియకపోతే అది చిదాకాశంలో మలినం లాంటిది. అహం అన్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అది శుద్ధ చిదాకాశం అవుతుంది. చిదాకాశం ఎప్పుడూ ఒకటే, అందులో అర్థం సరిగా తెలిస్తే అహానికి అది చిదాకాశం స్వచ్ఛంగా ఉన్నట్టు, ఆ అహానికి అర్థం సరిగా తెలుసుకోకపోతే అది మలినంతో కూడిన ఆకాశం, చిదాకాశం అయినట్టు అనమాట. కాబట్టి అహం అనే దానికి సరిగ్గా అర్థం తెలియకపోతే అది చిదాకాశంలో మలినం లాంటిది. అహం అన్నదాన్ని సరిగా అర్థం చేసుకుంటే అది శుద్ధ చిదాకాశం అవుతుంది అన్నారు. ఇక అహంకారం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలిస్తే ఇక అది ఏ విధంగానూ నిలవలేదు. నీటిలో నీరు కలిసినట్లు తన్ను తాను తెలుసుకున్న అహంకారం చిదాకాశంతో ఏకత్వాన్ని పొందుతుంది. అంటే అహంకారం యొక్క యథార్థ స్వరూపం తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా నీరులో నీళ్ళు కలిసిపోయినట్టుగా చిదాకాశంలో కలిసిపోతుంది. అంటే ఇక చిదాకాశం ఒక్కటే మిగులుతుంది, అక్కడేం ఉండదు. ఇక అంటే ఏకత్వాన్ని పొందుతుందన్నమాట. ఓ రామ, అహంకారం గురించిన విచారణ చేత చిదాకాశం శేషిస్తుంది. ఈ అహంకారం గురించి విచారం చేసామనుకోండి, ఇది దానికి సరిగా అర్థం తెలియలేదనుకోండి, అప్పుడు ఏమనుకున్నాం, మలినమైన చిదాకాశం ఉంటుందని. దానికి అర్థం సరిగా తెలిస్తే అప్పుడు అహంకారం అనేది పోయి శుద్ధ ఆకాశం ఉంటుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి దీన్ని ఇలా విచారించడం వల్ల అహంకారాన్ని అప్పుడు శుద్ధ చిదాకాశమే మిగులుతుంది. ఇంకేమన్నా చిదాకాశం ఒక్కటే మిగులుతుంది, అంటే మలినము లేని చిదాకాశం మిగులుతుందన్నమాట. విచారించిన అహంకారాన్ని విచారించిన తర్వాత ఇక దయ్యం లేనప్పుడు అది తెలిసిన జ్ఞానులకు లేనే లేదు. కానీ పిల్లలకు అది లేదని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా సంశయం మిగిలే ఉంటుంది. పిల్లల మనస్తత్వం భయం నుంచి తొందరగా పోదన్నమాట. అంటే లేదని తెలుసు పెద్దవాళ్ళకి, జ్ఞానులకి తెలుసు దయ్యం అనేది లేదని. పిల్లలకి ఒకవేళ లేదని చెప్పినా వాళ్ళకి ఆ భయం నుంచి వాళ్ళు బయటపడరు, ఆ సంశయం పోదన్నమాట. అసత్తైనా సరే అలాగే అహంకారం బాలుని భ్రమలు, అంటే అసత్తు కూడా అంతేనమాట. ఇది అసత్యం రా అని చెప్పినా బాలుడు ఎలా దేహాన్ని లేదని చెప్పినా నమ్మలేడో, సంశయం పోదో, అలాగే ఈ అసత్తైనా అంతే, అజ్ఞానికి పోదు. అహంకారం అసత్తైనా సరే అహంకారం బాలుని భ్రమలో ఉండే పిశాచం వలె దుఃఖం కోసం పనికి వస్తుంది. ఈ రెండు ఏం కలిగిస్తాయి? అసత్తు అహంకారం ఏం కలిగిస్తాయి? దుఃఖాన్ని కలిగిస్తాయి. బాలుడికి దయ్యం ఎలా దుఃఖాన్ని కలిగిస్తుందో అలా ఈ దేహం నేను, ఈ ఇంద్రియాలు నావి అనే మోహం కంటే ప్రపంచంలో అనర్థం ఇంకొకటి లేదు. ఈ దేహమే నేను అనుకోవటం వల్ల కదా ఈ భ్రమంతా మనకి. ఈ లోకంలో ప్రాప్తించే సుఖదుఖాలన్నీ అహంకార చక్రం యొక్క పరిభ్రమణమే. కాబట్టి ఈ అహంకార చక్రం గిర్రున తిరుగుతూ ఉంటుంది, అదేం ఆగదు. అందుచేత ఈ దుఃఖాలన్నీ ఈ ప్రపంచంలో మనకి వస్తూ ఉంటాయి. అహంకారం అనే చెడ్డ చెట్టుని శుద్ధ మనస్సు అనే నాగలి చేత దున్ని పారేసిన వాడు ఆత్మ అనే పొలంలో సంసారాన్ని నాశనం చేసే జ్ఞానం అనే విత్తుని వేసి సహస్ర శాఖల వృక్షాన్ని పెంచుతాడు. కాబట్టి ఇది అహంకారాన్ని ఒక చెట్టుతో పోల్చారు, చెడ్డ చెట్టుతోటి. దాన్ని నాశనం చేసేయాలంటే మన శుద్ధ మనస్సు అనే నాగలి చేత దాన్ని దున్నేయాలి, చెడ్డ చెట్టుని. ఆత్మ అనే పొలంతో పోల్చారు ఆత్మని. అక్కడ ఎలాంటి విత్తనాన్ని నాటమన్నారు? ఈ పొలంలో, ఆత్మ అనే పొలంలో జ్ఞానం అనే విత్తనాన్ని పెట్టమన్నారు. అంటే భౌరవగాన్ని నాశనం చేసే జ్ఞానం అనే విత్తనాన్ని నాటమన్నారు. దాన్ని సహస్ర శాఖలతో వృద్ధి చేయమన్నారు అన్నమాట. కాబట్టి అహంకారం అనే చెడ్డ చెట్టుని శుద్ధ మనస్సు అనే నాగలి చేత దున్ని పారేసిన వాడు ఆత్మ అనే పొలంలో సంసారాన్ని నాశనం చేసే జ్ఞానం అనే విత్తుని వేసి సహస్ర శాఖల వృక్షాన్ని పెంచుతాడు కూడా జ్ఞాని. జన్మ అనే అరణ్యంలో
అహంకారం అనే అంధకారం వ్యాపించి ఉన్నంత వరకు దుఃఖం అనే మదించిన పిశాచం విజృంభిస్తూనే ఉంటుంది. ఈ దుఃఖాన్ని మదించిన పిశాచంతో పోల్చాడు. అది ఎప్పుడు విజృంభిస్తుంటుందంటే జన్మ అనే అరణ్యం, ఈ జన్మని అరణ్యంతో పోల్చాడు, అహంకారాన్ని అంధకారంతో పోల్చాడు. అంటే అంధకారం, జన్మ అనే అరణ్యంలో అహంకారం అనే అంధకారం వ్యాపించి ఉన్నంత వరకు దుఃఖం అనే మదించిన పిశాచం విజృంభిస్తూనే ఉంటుంది. అట్టి అహంకార పిశాచం చేత పట్టుబడ్డవాడికి చికిత్స సామాన్య శాస్త్ర మంత్రాదులచే జరగదు, ఇంకా తీవ్రమైన చికిత్స కావాలన్నమాట అహంకారం పిశాచం పట్టుబడ్డవాడికి. అప్పుడు రాముడు అడుగుతున్నాడు అహంకారాన్ని గురించి ఎంత విన్న తర్వాత, మరి అలాంటి అహంకారాన్ని వృద్ధి చెందకుండా ఏ ఉపాయం ఉంది అని అడిగారు రాములు వారు. అప్పుడు వశిష్ఠుడు అంటున్నారు, ఓ రామ, ఆత్మ చిన్మాత్ర స్వరూపం, అంటే చక్కగా ప్రకాశించేటువంటిదే ఆత్మ. సాధనానంతర నిరపేక్షక స్వయం ప్రకాశం, సత్తు చిత్తు ఆనందం అని చెప్పుకుంటున్నాం కదా ఆత్మని, సదా సచ్చిదానంద స్వరూపం అని. అందులో ఇక్కడ చిన్మాత్ర స్వరూపం అంటే ప్రకాశించే స్వరూపమే ఆత్మ. నిర్మలమైన అర్థం లాంటిది ఇది. అట్టి శుద్ధ చైతన్యాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉండటం ద్వారా అహంకారం వృద్ధి చెందకుండా ఉంటుంది. అద్దం మీద మలినం మట్టి పడకుండా ఏం చేయాలి, రోజు దులుపుకోవాలి. రోజు అద్దాన్ని తుడుస్తుంటే అక్కడ శుద్ధంగా ఉంటుందన్నమాట, అద్దం నిర్మలంగా మన ప్రతిబింబం కనపడుతుంది. అలాగే మనస్సులో కూడా ఇవి భావాలు శుద్ధంగా ఉంచుకోవాలి, మనస్సుని ఎప్పుడు వికారాలు కలగకుండా. అంటే శుద్ధ చైతన్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి, నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే అహంకారం వృద్ధి చెందదు అన్నమాట. దృశ్యరూపమైన ఇంద్రజాల వైభవం అంతా మిథ్యే. ఇంద్రజాల వైభవం చాలా బాగుంటుంది. ఇంద్రజాలం చేసేటప్పుడు మననే రాజుగా భావించేటట్టు చేస్తాడు, మననే గుర్రం మీద ప్రయాణించినట్టు అనుభూతి తీసుకొస్తాడు. మనకే సంసారం, రాణులు, పరివారం అన్నీ ఉన్నట్టు ఇంద్రజాల వైభవం మనం అనుభవిస్తూ ఉంటాం. ఒక ఇంద్రజాలికుడు అలా మనని మభ్యపెట్టగలడు. అలాగే ఈ దృశ్యరూపమైన జగత్తంతా కూడా అంతే మనని మభ్యపెడుతుంది. కాబట్టి దృశ్యరూపమైన ఇంద్రజాల వైభవం అంతా కూడా మిథ్యే, అంటే అసత్యమైనదే, తాత్కాలికమైనదే ఇంద్రజాలంలాగా అని. రాగద్వేషాలచే నాకేమీ ప్రయోజనం, ఈ విధంగా ఎప్పుడూ చింతన చేస్తూ ఉండాలి. రాగము ద్వేషం ఈ రెండిటి వలన మనమే దుఃఖితులం అవుతాం, బాధితులం అవుతాం. కాబట్టి అవి మన ప్రయోజనాన్ని చేకూర్చు రాగద్వేషాలు. ఇలా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అహంకారం వృద్ధి పొందకుండా ఉంటుంది. అహంకారం వల్లనే కదా రాగం కానీ ద్వేషం కానీ వచ్చేది. కాబట్టి ఈ రాగద్వేషాల వల్ల నాకేం ప్రయోజనం లేదు అని ఎప్పుడూ మనం చింతన పెట్టుకుంటే ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అహంకారం తగ్గిపోతూ ఉంటుంది, వృద్ధి పొందదు. ఇక ప్రశాంత చిత్తుడై వ్యవహరించేవాడికి అహంకారం వృద్ధి చెందకుండా ఉంటుంది. ఈ ప్రశాంత చిత్తత అనేది ఎంతో 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 సాధన చేస్తే కానీ రాదు. ఏముంది, ఒక్కసారి మనం చెప్పింది ఎదటివాడికి అర్థం కాలేదనుకోండి, ఇంకోసారి అట్లా 4 సార్లు అడిగాడు అనుకోండి, అప్పుడు మనకే చెప్పేవాడికే విసుగు పుట్టి కోపం వస్తుంది, ప్రశాంత చిత్తత పోతుంది. కాబట్టి ముందు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాళ్ళు ముందు ఇది చాలా బాగా అలవాటు చేసుకోవాలి, ప్రశాంత చిత్తత. అలా వ్యవహరిస్తే ప్రశాంత చిత్తంతో ఇంకా అహంకారం పెరగదు. అంటే ఉన్నది కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుందన్నమాట అహంకారం. ద్రష్ట, దర్శనం, దృశ్యం అనే త్రిపుటి కల ఈ జగత్తులో ఇది ఏది ఉంచాలి, ఏది వదిలేయాలి అనే భావం లేకుండా పోయినప్పుడు అహంకారం వృద్ధి చెందకుండా ఉంటుంది. ఇప్పుడు 3 ద్రష్ట, దర్శనం, దృశ్యంలో ఏది ఉంచాలి, ఏది వదలాలి అంటే అన్నీ వదిలేయాలి. ద్రష్ట అయిన ఆ ద్రష్టను కూడా వదిలేసేయాలంటే నన్ను కూడా వదిలేసేయాలంటే అంతర్ముఖం అవ్వాలన్నమాట మనం. కాబట్టి త్రిపుటి అంటారంటే ఈ 3, చూసేవాడు, చూడబడేది, చూపు, ఈ 3 ఈ జగత్తులో ఉన్నాయి. అందుకనే ఈ జగత్తు కనపడుతోంది మనకు. కాబట్టి ఇందులో ఒకటి ఉంచి ఒకటి వదిలేమని ఉపయోగం లేదు, 3 వదిలేసేయాలి. ఇది లేకుండా పోయినప్పుడే ఈ 3ంటిని వదిలేయాలి అనే భావం ఎప్పుడైతే కలుగుతుందో మనకి
ఆ భావం కలిగి దాన్ని ఆచరిస్తామో అప్పుడు అహంకారం వృద్ధి చెందకుండా ఉంటుంది. అప్పుడు రాముడు మళ్ళీ ప్రశ్న అడిగాడు, అహంకారం వృద్ధి చెందకుండా ఉండాలంటే ఈ పని చెప్పి దృష్ట దర్శనము ద్రష్ట దర్శనం దృశ్యం అన్నిటినీ మొత్తం వదిలేయాలి, ఇందులో కొన్ని ముంచి కొంచెం వదలటం కాదు, అన్నీ వదిలేస్తే అహంకారం పోతుంది అన్నాడు. రాముడు అడుగుతున్నాడు అప్పుడు, అసలు ఈ అహంకారం యొక్క స్వరూపం ఏమిటి, దాన్ని ఎలా వదలాలి, వదిలితే వచ్చే ఫలం ఏమిటి అని మళ్ళీ అడిగాడు రాముల వారు. అప్పుడు వశిష్ఠుల వారు చెబుతున్నాడు 3 రకాల అహంకారాలను గురించి. ఓ రామ, ఈ జగత్తులో 3 విధాలైన అహంకారాలు ఉన్నాయి. వాటిలో 2 శ్రేష్టాలు, 3వది శ్రేష్టం కాదు, దాన్ని వదలాలి. వాటిని గురించి ఇప్పుడు వివరిస్తున్నాను విను అన్నారు. ఈ జగత్తంతా కార్యరూపం, కార్యకారణ రూపమే జగత్తంతా. నాశనం లేనివాడు అయిన పరమాత్మను నేనే. అంటే కార్యకారణ రూపమైన జగత్తు అంతా ఒకటిదే, నాశనం లేనైన పరమాత్మనే నేను, నాకంటే అన్యంగా అసలు జగత్తే లేదు అనేది ఒక అహంకారం. ఇలాంటి అహంకారం సర్వోత్తమం. ఈ అహంకారం మోక్షాన్నే కలిగిస్తుంది కానీ బంధాన్ని కాదు. ఇది జీవన్ముక్తులకి ఉంటుంది. ఇక 2వ రకమైన అహంకారం ఏమిటంటే, నేనన్నిటికంటే భిన్నమై, అంటే సాక్షి స్వరూపమై వెంట్రుక కొన యొక్క 100వ భాగం కంటే కూడా సూక్ష్మమై ఉన్నాను. అంటే నేను అవయవాలు లేనటువంటి వాడిని. ఇట్టి అహంకారం కూడా శుభ అహంకారం. అంటే ఈ దేహం నేను కాదు, ఈ చైతన్యమే నేను అనే భావన. ఇది కూడా మోక్షాన్నే కలుగజేస్తుంది. ఇది కూడా జీవన్ముక్తులకే ఉంటుంది. నాకంటే అన్యంగా జగత్తు లేదనే భావం ఒక అహంకారం. అలాగే సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నాను అంటే అవయవాలు లేకుండా ఉన్నాను అని. ఈ 2 అహంకారాలు మనిషిని జీవన్ముక్తిని కలిగిస్తుంది. ఇక 3వ అహంకారం ఇదే చెడ్డ అహంకారం. ఇదేమిటంటే హస్తపాదాదులతో కూడిన ఈ దేహమే నేను అనే నిశ్చయం లౌకిక అహంకారాన్ని కలిగిస్తుంది. ఇది తుచ్చమైంది. ఇదే 3వ అహంకారం. ఇది ప్రబల శత్రువు కాబట్టి దీన్ని వదిలేయాలి. ప్రస్తుతం దేహాహంకారం ఎంత దృఢంగా ఉందో అంత దృఢంగా మొదటి 2 అహంకారాలు ఉండేటట్టు అభ్యసించాలి. మనకు ఉన్నది ఏంటంటే ప్రస్తుతం దేహాహంకారమే, ఈ దేహం నేను అనే భావనే. అందుకనే నీవు నాది, నేను నీవు, నీవు నాది, ఇట్లా మన భావాలు తన పర అనే భావాలు ఈ దేహ భావన వల్లనే వచ్చినాయి కదా. కాబట్టి అది ఎంత దృఢంగా ఉందో అంత దృఢంగా మొదటి 2 అహంకారాలని సాధన చేయాలన్నమాట. తర్వాత తగిన సమయంలో వాటిని కూడా వదిలేయటమే మహాత్ములకు సమ్మతం. ఆ తర్వాత 2టిని కూడా వదిలేయాలి. ఇక అప్పుడు రాముడు అడుగుతున్నాడు, 3వదైన లౌకికమైన దేహ అహంకారాన్ని వదిలి మానవుడు ఎలా ఉంటాడు అని అడిగాడు. అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు, పాపరహితుడమైన ఓ రామ, మొదటి 2 అహంకారాలని ఆశ్రయించి అట్టి ఉత్తమ దృష్టిని నిలబెట్టుకుంటూ ఉంటే మనుజుడు పరమపదమైన బ్రహ్మాన్నే పొందుతాడు. పిమ్మట ఆ శుభ అశుభ అహంకారాలని 2టిని వదిలి ఏ అహంకారము లేకుండా ఉంటే సర్వోత్తమమైన బ్రహ్మ పదాన్ని అధిరోహిస్తాడు. లౌకిక అహంకారాన్ని మరి ఎలా వదలాలి అంటే, ఎలా వదిలిన మానవుడేమో ఇలా ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు శుభ అశుభ అహంకారం 2టిని వదిలి ఏ అహంకారం లేకుండా ఉంటేనేమో సర్వోత్తమైన బ్రహ్మపదం లభిస్తుంది అన్నాడు, అధిరోహిస్తాడు అన్నాడు. ఇక లౌకిక అహంకారాన్ని త్యజిస్తే అది వదిలేసిన పిమ్మట వ్యవహరించకపోయినా పతనాన్ని చెందడు. లౌకిక అహంకారాన్ని వదిలేసే తర్వాత తత్వవిచారం చేత వదిలేసాడు అనుకోండి, అప్పుడు పతనం చెందడు. అహంకారం శమించి పరిపూర్ణుడైన మానవునికి పూర్ణ రూపుడైన మానవునికి రోగము లాంటి భోగాలు విషం కలిపిన పానీయంలాగా ఇష్టం కలిగించమంటున్నాడు. అహంకారం శమిస్తే ఈ భోగాలు ఎలా ఉంటాయి, విషం కలిపిన పానీయంలాగా ఉంటాయి అని చెప్పారనమాట. మనుజునికి భోగాలు ఎప్పుడు రుచింపకుండా ఉంటాయో అప్పుడే మోక్షరూపమైన శ్రేయస్సు ఎదుట ఉందని తెలుసుకో. కాబట్టి దేహాహంకారం వదిలిన మానవుడికి బ్రహ్మపదం పొందుతాడు. అలాగే ఆ అహంకారాలు కూడా శుభమైన అహంకారాలు కూడా వదిలితే బ్రహ్మపదాన్ని అధిరోహిస్తాడు.
కాబట్టి భోగాలు ఎప్పుడు కూడా రుచి విషంలాగా భావిస్తాడో అప్పుడే మోక్షరూపమైన శ్రేయస్సు ఎదుట ఉంటుంది అలాంటి వాడికి అని చెప్పి రామల వారికి వశిష్ఠుల వారు చక్కగా ఈ అహంకారాన్ని గురించి వివరించి చెప్పారనమాట. కాబట్టి దేహాహంకారం మంచిది కాదు, దాన్ని వదిలేయాలి. దానివలనే జన్మ పరంపర కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నాకంటే జగత్ అన్యంగా లేదని భావించగలిగిన స్థితికి మనం ఎదగాలి. అలాగే నాకు అవయవాలు లేనటువంటి వాడిని, అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడిని, చైతన్యాన్ని అనే భావన దృఢం చేసుకోవాలి. అప్పుడే ఈ అహంకారం పోతుంది అని చెప్పారు. అహంకారం ఇప్పుడు ఎంత దృఢంగా ఉందో అంత దృఢంగా ఆ రెండింటిని అభ్యాసం చేయాలి. ఈ జగత్తే అంతా ఒట్టిదే, నేను జగత్తుకు ఆధారమైన నేనే ఉన్నాను అనేది గట్టిగా అభ్యాసం చేయాలి అని చెప్పారు. స్వస్తి.